भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 181వ పేజీ 3వ కారిక అలాత శాంతి ప్రకరణం భూతస్య జాతిమిచ్చంతి వాదినః కేచిదేవ హి అభూతస్యాపరే ధీరాః వివదంతః పరస్పరం మన దేశంలో అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు అంటే సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్ అంటారు. సిద్ధాంతములు దేని గురించి అంటే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా చెప్తుంది. దేని గురించి అంటే దేవుడి గురించి, ఈ సృష్టి గురించి, ఈ జగత్తు గురించి, ఈ జీవుడి గురించి. 3 విషయాలు ముఖ్యంగా: ఈశ్వర, జగత్, జీవ. ఈ ముగ్గురుకి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా వారి వారి ఆలోచనలను సిద్ధాంత రూపంలో తీసుకొచ్చారు. అందరూ చాలా గొప్ప మేధా సంపన్నులు, తపస్సంపన్నులు. వారందరూ కూడా ఈ యొక్క దేవుడు అంటే ఏమిటి అనే విషయాన్ని చర్చించారు. ఈ జగత్తు ఎట్లా పుట్టింది అనే విషయాన్ని చర్చించారు. ఈ జీవులందరూ ఎలా పుట్టారు అని చర్చించారు. అలా చర్చించి వారి వారి మతాన్ని అంటే వారి వారి ఆలోచనలను ఆ సిద్ధాంతంలో గ్రంథరూపేణ వాళ్ళ శిష్యులకు బోధించి ఆ గ్రంథాలను మనకు అందించారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తే ఏది సత్యం ఇందులో? దేవుడి గురించి చెప్పారు, సృష్టి గురించి చెప్పారు. అందరూ ఒకటే చెప్పారు అంటే చెప్పలేదు. అందరూ ఒకటే చెప్తే అన్ని సిద్ధాంతాలు ఎందుకు ఉంటాయి? అందరూ ఒకటే చెప్తే అన్ని సిద్ధాంతాలు ఉండవు కదా. కనుక అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలని చెప్పారు. అది విషయం ఇక్కడ. అది ఒక పక్కన ఉంచండి. మరొక విషయం ఏంటంటే ఈ క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతం, పార్సీ మతం, జొరాస్ట్రియన్ మతం, యూదుల మతం, ఎన్నెన్నో మతాలు ఉన్నాయి కదా. అందరూ దేవుడు ఉన్నాడు, దేవుడు శాశ్వతం అని ఒప్పుకుంటారు. అందరూ కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు శాశ్వతం. శాశ్వతం అంటే తెలుసు కదా, నిత్యం అని ఒప్పుకుంటారు అందరూ. ఆ మతాల వాళ్ళు ఏం చెప్తారు? అందరూ కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ సృష్టి చేశాడు. దేవుడు ఈ సృష్టి చేశాడు. ఎవరి కోసం చేశాడు దేవుడు ఈ సృష్టి? జీవుల కోసం చేశాడు. జీవుల్ని సృష్టించి జీవుల కోసం ఈ జగత్తంతా చేశాడు అని వాళ్ళందరూ, మన వేదంలో కూడా మొదట ఈ విషయాన్ని మనం ఒప్పుకుంటాం. వేద పూర్వభాగంలో కూడా, వేదంలో మనం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాం. బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక, నా ఒరు విడయాట్టు బొమ్మయ్య అని చెప్పి తమిళంలో వాళ్ళు పాడతారు. మనం తెలుగులోనేమో ఆ బ్రహ్మదేవుడు మట్టితో బొమ్మను చేసి ప్రాణం ఊది పడేశాడట కింద, మనందరినీ కింద పడేశాడు అని మనం హిందూ ధర్మంలో కూడా ఇది సరే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. దీనికి ఉదాహరణ చెప్తానంటే, భగవంతుడి నుంచి మనం వేరైపోయినాం, మన కష్టాలన్నిటికీ ఇదే కారణం. ఇప్పుడు మళ్ళీ మనం భగవంతుడిలో చేరాలి, ఆ భగవత్ సన్నిధిని పొందాలి, ఆ భగవత్ సాన్నిధ్యం పొందాలి అనే ఆలోచన మన వాళ్ళందరికీ ఉంటుంది. ఎలాగైతే పసిపిల్లవాడు అమ్మ ఒడిలో పడుకొని కలకన్నాడు, అమ్మ ఎక్కడో ఉన్నట్టు తాను ఎక్కడో ఉన్నట్లుగా కలకని కెవ్వున్న లేచి నిద్ర లేచి కేక పెట్టాడు. కేక పెడితే ఎక్కడున్నాడు? అమ్మ ఒడిలోనే ఉన్నాడు. కానీ ఎక్కడో ఉన్నట్లుగా తాను అమ్మ నుంచి వేరైపోయినట్లుగా కలకన్నాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఇట్లాగే కలగన్నారు. ఏమిటి? మనందరం పరమాత్మ నుంచి వేరైపోయినాము, వేరైపోవడం వల్లనే మనకి ఈ కష్టాలన్నీ. మళ్ళీ ఆ పరమాత్ముడిలో మనం చేరిపోతే ఎట్లాగైతే నది వచ్చి సముద్రంలో చేరుతుందో అలా మనం కూడా చిన్నగా పరమాత్మలో చేరాలి అనేది చాలా వాడుకలో ఉన్నటువంటిది. ప్రతి ఇంట్లో మన యొక్క భారతదేశంలో ప్రతి వాళ్ళు ఇదే ఆలోచిస్తారు. సో మనందరం కూడా ఆ భగవంతుడిలో లీనమైపోవాలి అంటే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. గౌడపాదాచార్యులు వారు అంటారు, ఏదైతే మనం ఈ ఆలోచన అంటే మనందరం భగవంతుడి నుంచి వేరైపోయినాము, మళ్ళీ ఆయనలో చేరాలి అని అనుకోవడం భ్రమ అంటున్నారు. దేవుడు పుట్టించాడు మనందరినీ జీవులను అనేది భ్రమ. జగత్తుని దేవుడు సృష్టించాడు భ్రమ. ఏమండి, అందరూ ఒక ఎత్తుని గౌడపాదాచార్యుల వారు మాత్రం ఆయన మాత్రం ఏమిటి అందరితో కలవకుండా ఒక రకంగా వెళతారు, అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి కదా. ఆయన అంటారు, మీ అందరితో పాటు నేను రాను, మీరందరూ భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, కనుక నేను చెప్పేది వినండి అంటున్నారు ఆయన. ప్రపంచం పుట్టలేదు, ప్రపంచం పుట్టలేదు, జీవులు పుట్టలేదు, ఈ జీవులందరూ పరమాత్మ నుంచి వేరు కానూ లేదు. మనం ఎక్కడున్నాం, ఆయన ఎక్కడున్నాడు చూడండి. ఇప్పుడు ఆయన్ని మనం అందుకోవాలా, మనల్ని ఆయన అందుకుంటాడా? మైట్ ఈజ్ రైట్ అనకూడదు. మెజారిటీకే ఓట్లు వస్తాయండి, అక్కడంతా గవర్నమెంట్లో జరుగుతుంది, ఇక్కడ అట్లా కాదు. ఒక్కడైనా సరే సరి అయినటువంటి సమాధానం చెప్తే ఆ వ్యక్తికే ఓటు వేస్తాం. కానీ 1000 మంది తప్పు సమాధానాలు చెప్తే, తప్పుడు ఆలోచనలు ఉంటే వాళ్ళు ఎట్లా సరి అవుతారు? అది సరి అయినది కాదు కదా. కనుక ఆయన అంటున్నారు, మీరందరూ కూడా ఈ జగత్తు పుట్టిందంటున్నారు, భగవంతుడు సృష్టి చేశారంటున్నారు, ఈ జీవులందరూ కూడా భగవంతుడి నుంచి వేరైపోయినారు, అందుకే వీళ్ళకి కష్టాలు, వీళ్ళు మళ్ళీ చిన్నగా ఆయనలో కలవాలి, ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలి, ఇవన్నీ కూడా నిజం కాదు. మరి ఏమిటండి అంటే, నేను సిస్టమేటిక్గా చెప్పాలి, మీకు అట్లా ఒక వాక్యంలో చెప్పను, 100 కారికల్లో చెప్తానంటున్నారు ఆయన ఈ విషయాన్ని. 100 కారికలు అంటే 2 కారికలు ప్రార్థన అయిపోయింది, 98 కారికల్లో చెప్తే కానీ మీకు ఏమన్నా అర్థమవుతుందేమో చూడండి అంటున్నారు ఆయన. 98 కారికల్లో చెప్పి అలాత శాంతి ప్రకరణం 100 కారికలు, 98 ఏమో విషయం, 2 ఏమో ప్రార్థన. నేను చెప్తాను, ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకుంటే చేసుకోండి మీ ఇష్టం, లేకపోతే 3-4 సార్లు చదవండి మీ టీచర్ గారు చెప్పిందే అని అంటున్నారు. చూడండి ఎంత కష్టం. ఏమంటున్నారు చూడండి. ఇట్లాంటి సిద్ధాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళల్లో 2 తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి మొదలుపెట్టారు. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాను కదా. సాంఖ్య సిద్ధాంతం, న్యాయ వైశేషిక, సాంఖ్య యోగ సిద్ధాంతాలు కలిపి 1. సాంఖ్య అంటే సరిపోతుంది.
న్యాయ వైశేషిక అంటే వైశేషిక చెప్పేస్తాం. కనుక వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. దేని గురించి? సృష్టి గురించి. ఈ సృష్టి జరిగింది అనే విషయాన్ని గురించి పోట్లాడుకుంటున్నారు. గౌడపాదాచార్యుల వారేమో కూర్చొని వింటున్నారు వాళ్ళిద్దరి యొక్క సంభాషణ. ఏమంటున్నారు? నైయాయికుడు వైశేషికుడు, అంటే నైయాయికుడు అంటే తార్కికుడు, వీళ్ళందరికీ తర్కం ప్రధానం. ఎవరికి? సాంఖ్యులకి, నైయాయికులకి, వీళ్ళందరికీ తర్క ప్రధానం. శాస్త్రం రెండవ పక్షం. మనకేమో శాస్త్రమే ప్రథమ పక్షం, తర్కం రెండవ పక్షం. అందుకని వాళ్ళు తర్కబుద్ధితో ఆలోచిస్తారు. తర్కబుద్ధితో ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు వైశేషికుడు ఏమన్నాడు? పోయిన వారం ఏం చెప్పాను? ఈ మట్టిలో నుంచి కొండ వచ్చింది. మట్టిలో నుంచి కొండ వచ్చింది కదండి. నైయాయికుడు అంటాడు ఈ కుండ క్రొత్తగా వచ్చింది, అంతకుముందు లేదు మట్టిలో. అసత్ అన్నాడు. అసత్ అంటే లేదు. ఏమి లేదు? కార్యం. కార్యం అంటే ఏమిటి? కుండ, బాణ. చిన్నది కాబట్టి కుండ అన్నాం, పెద్దదైతే బాణ అంటాం. కార్యం అనే కుండ ఇది పుట్టడానికి ముందు, కుండగా రావడానికి ముందు మట్టిలో లేదు అన్నాడు. ఏం పేరు పెట్టాం ఆయనకి? అసత్కార్యవాది. అసత్కార్యవాది. ఈ సాంఖ్య ఫిలాసఫర్ అంటాడు, సిద్ధాంతి, కాదు కాదు, లేని కుండ ఎట్లా వస్తుంది? అందులో కుండ ఉన్నది ముందుగానే, కానీ కనపడకుండా ఉన్నది, మట్టి రూపంలో ఉన్నది కుండ. ఉన్న కుండే వస్తున్నది బయటికి అంటున్నాడు ఆయన. ఉన్న కుండే పుట్టింది అన్నాడు. ఏమండి సృష్టి అన్నారు కదా, మళ్ళీ కుండ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు అని అడుగుతారా? దీన్ని అక్కడ మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఇది దృష్టాంతం, దానికి చెప్తాం తర్వాత దార్ష్టాంతానికి. అందుకని కుండ అర్థమైతే ముందు జగత్ అర్థమవుతుంది. కనుక సాంఖ్యం ఏం చెప్తున్నాడు ఆయన? పరిణామవాది. మట్టిలో కుండ ఉన్నది, మట్టియే కుండగా పరిణామం చెందింది. కనుక కార్యము మట్టిలో కుండగా రాకముందే ఉన్నది. కనుక సత్కార్యవాది లేక పరిణామవాది. ఆయన పేరేం చెప్పాము? అసత్కార్యవాది, ఆరంభవాది. పోయిన వారం చెప్పాను ఆరంభవాది, చెప్పలే. ఆరంభవాది. ఈయన పరిణామవాది. ఆయనేమో కొత్తగా కొండ ఆరంభమైంది అంటున్నాడు. జాతి అంటే పుట్టడం, జాతివాద. జాతి అంటే ఏమిటి? కుండ క్రొత్తగా పుట్టింది, కుండ అంతకుముందు మట్టిలో లేదు అన్నాడు అసత్కార్యవాది లేక ఆరంభవాది లేక జాతివాది. సాంఖ్య ఫిలాసఫర్ ఏమంటున్నాడు? కుండన మట్టిలో గనక లేకపోతే కుండ ఎక్కడి నుంచి అయినా రావచ్చుగా, మట్టిలో నుంచి వస్తుందని ఏమిటి గ్యారంటీ? నువ్వుల్లో నుంచి కుండ రావచ్చు, దారంలో నుంచి కుండ రావచ్చు కదా, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కుమ్మరివాడు మట్టికి ఎందుకు వెళ్తాడు? కుండ అందులో నుంచి వస్తుందనే కదా వెళ్తాడు. ఏంటి కుమ్మరివాడు, కుండలు చేసేవాడు, కుండలో మట్టిలో నుంచి కుండ వస్తుంది అనే భావనతోనే కదా మట్టి దగ్గరికి వెళ్ళాడు. అందులో కుండ గనక లేకపోతే అవ్యక్తంగా మట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? చెక్కల దగ్గరికి వెళ్ళొచ్చుగా. కుండ ఎక్కడి నుంచి అయినా వస్తుంది అనుకుండే ఎట్లయితే, అంటే అందులో ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అర్థమైందే? బంగారంలో నుంచి గొలుసు వస్తుందన్నాడు కాబట్టి కంసాలి వాడు బంగారం దగ్గరికి వెళ్ళాడు. ఈ పూల దగ్గరికి వెళ్ళి బంగారం చేస్తుంది, గొలుసు చేస్తాడా? ఈ పూలో నుంచి వస్తుందా గొలుసు, బంగారంలో నుంచి వస్తుందా? అంటే బంగారంలో గొలుసు ఉండాలి అని ముందు తెలిసి ఉండాలి ఆయనకి. ఎవరికి? కంసాలి వాడికి. లేకపోతే ఎక్కడి నుంచైనా రావచ్చుగా. లేని దాని నుంచి వచ్చింది అంటే ఇప్పుడు కుండ లేదు, లేకుండా వచ్చింది. లేనిది వచ్చింది అన్నారనుకోండి, అప్పుడు మన వంటింట్లో పదార్థాలన్నీ కూడా లేకుండా రావచ్చు కదా. సాంబారు, రసం, కూర, పప్పు అన్నీ మనమే కొనకుండానే అన్నీ వాటంతటా వచ్చేయచ్చు కదా.
అలా రావడం లేదే. కొబ్బరికాయ నుంచి కొబ్బరి చెట్టే వస్తుంది, వేపకాయ విత్తనం నుంచి వేప చెట్టే వస్తుంది, మామిడి విత్తనం నుంచి మామిడి చెట్టే వస్తుంది. అంటే మామిడి చెట్టు ఉండి ఉండాలి కదా విత్తనంలో, వేప విత్తనంలో వేప చెట్టు ఉండి ఉండాలి కదా, లేకపోతే ఎలా వస్తుంది? అదేవిధంగా కుండ మట్టిలో ఉండి ఉండాలి, అదికనే వచ్చింది ఇది అన్నాడు. ఈయనేమంటాడు? ఉన్నది ముందు వచ్చింది, సత్కార్యవాది. ఈయన అసత్కార్యవాది. ఇప్పుడు ఈయనేమంటాడంటే అసత్కార్యం తప్పు అంటాడు సాంఖ్యుడు. వైశేషికుడు ఏమంటాడంటే సత్కార్యం తప్పు అన్నాడు. లేని దాంట్లో నుంచి వచ్చింది అన్నాడు. ఇంతవరకు చెప్తూ నిన్న వారం చెప్పాను, వచ్చినది పుట్టినది అన్నాడు. సాంఖ్య ఫిలాసఫర్ అడుగుతాడు, మనం అడుగుతున్నాం వేదాంతం అంటే, అడగడం అంటే ఆయనే ఆర్గ్యూ చేస్తున్నాడు. అసత్తు నుంచి, లేని దాని నుంచి కుండ ఎట్లా పుడుతుంది? లేని దాని నుంచి కుండ లేదు, లేని దాని నుంచి కుండ పుడుతుందా? పుట్టడం అనేది క్రియ. పుట్టుట, బర్త్ అనేది ఒక క్రియ కదా. ఒక క్రియ రావాలంటే ఉన్న దాంట్లో నుంచి వస్తుందా, లేని దాంట్లో నుంచి వస్తుందా? ఉన్న దాంట్లో నుంచి ఒక క్రియ వస్తుంది. పుట్టడం అనేది ఒక క్రియ, ఒరిజినేషన్, పుట్టడం. ఆ క్రియ అనేటువంటిది పని. లేని వస్తువు ఒక పని చేస్తుందా, ఉన్నది పని చేస్తుందా? పుట్టడం అనేది ఒక క్రియ. క్రియ అంటే ఏమిటి? పని. పుట్టడం అనే క్రియ. అది లేని దానికి వస్తుందా పుట్టుకనేది, ఉన్నదానికి పుట్టుకొస్తుందా? ఉన్నదానికే పుట్టుకొస్తుంది. లేని దానికి పుట్టుక ఎట్లా వస్తుంది? నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ కెనాట్ బార్న్. నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ కెనాట్ బార్న్. ఎందుకేమిటి? లేదు కదా. లేనిది ఎట్లా పుడుతుందండి? లేనిది ఎట్లా పుడుతుంది? ఉంటేనే కదా పుడుతుంది. అంటే కనపడకుండా సూక్ష్మ రూపంలో ఉండాలి, తర్వాత పుట్టింది అని అంటారు ఈ సాంఖ్యలు. ఈయన అంటాడు ఉంటే పుట్టడం ఎందుకు అంటాడు ఈయన. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటావు, అది ఉంటే ఎందుకయ్యా పుట్టడం అని అంటాడు ఈయన. ఎవరు? వైశేషికుడు. ఉంటే పుట్టడం ఎందుకు అన్నాడు. కుందేటి కొమ్ము లేని కొమ్ము వస్తుందా? ఆత్మ అనేది రానవసరం లేదు. కుందేటి కొమ్ము ఎప్పటికీ రాదు. అట్లా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. పోట్లాడుకుంటూ ఉంటే చూడండి, కారిక చూడండి. ఇప్పుడు భూతస్య జాతిం ఇచ్చంతి వాదినః. కేచిత్ వాదినః, కొందరు వాదించుకునేవారు, నైయాయకులు. వివదంతః పరస్పరం, ఒకరికొకరు వివదంతః వాదించుకుంటున్నారు. ఏమని? భూతస్య జాతిం ఇచ్చంతి, ఉన్నదే వచ్చింది. భూతస్య అంటే ఉన్నటువంటి, భూతస్య ఉన్నటువంటిదే దానికి పుట్టుక వచ్చింది అంటున్నారు సాంఖ్యులు. మరొకరు ఏమంటారు? అపరే, మరొకరు ఇంకొక సిద్ధాంతి నైయాయికుడు, అభూతస్య జాతి విచ్చంతి, లేనిదే వచ్చింది అంటున్నాడు. లేని దాని నుంచే వచ్చినది అన్నారు. అభూతస్య అంటే లేకపోవడం. భూధాతు, భూ అంటే భూతం అంటే తెలుగులో భూత పిశాచాలు అది కాదు ఇక్కడ. భూధాతు వెర్బ్. భూ అంటే ఉండడం, టు బి. భూతస్య ఉన్నదే వచ్చింది అంటాడు సాంఖ్యుడు. జాతి అంటే పుట్టుక, ఉన్నదాని నుంచే పుట్టుక వచ్చింది అన్నాడు. అంటే కుండ ఉన్నది ముందే. ఆయన కుండని చెప్పాలా ఇక్కడ, జగత్తుకి చెప్పాలి కదా మనం. అందుకని జగత్తు ముందే ఉన్నది, ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నది. ఆ అవ్యక్తంగా ఉన్న జగత్తే మళ్ళీ పరిణామం చెంది పరమాత్ముడి నుంచి వచ్చింది అన్నాడు. పరమాత్ముడి నుంచి ఈ జగత్తు పుట్టింది అన్నాడు. వైశేషికుడు ఏమంటున్నాడు? ఈ జగత్తు ముందు లేదు, అభూతం. లేని జగత్తు క్రొత్తగా పరమాత్మ నుంచి వచ్చింది అన్నాడు. అంటే ఏమిటి అర్థం?
ఈయనేమో లేని జగత్తు వచ్చింది కాబట్టి ఉన్న జగత్తు రాదు అంటున్నాడు ఈయన. మన వైశేషికుడేమో సాంఖ్య ఫిలాసఫర్ని కొట్టేశాడు. అంటే నువ్వు చెప్పేది తప్పు అన్నాడు. ఈ సాంఖ్యుడు ఏమన్నాడు, నువ్వు చెప్పేది తప్పు, లేనిది ఎట్లా వస్తుందయ్యా, లేనిది రావడం ప్రశ్న లేదు కాబట్టి నువ్వు చెప్పేది తప్పు అన్నాడు. అంటే ఈయన చెప్పింది ఆయన కొట్టేశాడు, ఆయన చెప్పింది ఈయన కొట్టేశాడు. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు డిలీట్ చేసుకున్నారు. డిలీట్ తెలుసు కదా, కంప్యూటర్లో వస్తుంది. ఈయనేమో ఆయన డిలీట్ చేశాడు, ఈయనేమో ఈయన్ని డిలీట్ చేశాడు. సాంఖ్యుడిని నైయాయికుడు డిలీట్ చేస్తే నైయాయికుడిని సాంఖ్యుడు డిలీట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏముందంటే ఎవరూ లేరు. అంటే పుట్టుకనేదే లేదు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి అజాతివాదాన్ని స్థాపన చేశారు. చూసారా, అజాతివాదం అంటే అసలు ఏమీ పుట్టలేదు, అసలు ఏమీ పుట్టలేదు అనే విషయాన్ని వాళ్లకు తెలియకుండానే పరోక్షంగా అజాతివాదం, ఈ ప్రపంచం నిజంగా పుట్టలేదనే విషయాన్ని వాళ్ళకు తెలియకుండానే మన యొక్క వాదాన్ని వాళ్ళిద్దరూ స్థాపించారు. ఎందుకంటే ఆయనది తప్పైపోయింది, ఈయనది తప్పైపోవడం వల్ల ఇంకేముంది, రెండూ లేవు, ఆ రెండు సిస్టమ్స్ లేవు. మరి ఏమిటయ్యా ఉన్నది అంటే అసలు ఈ ప్రపంచమే పుట్టలేదు అనే దానికి వచ్చేసారు వాళ్ళు. స్వామీజీ ఒక కథ చెప్తారు దీనికి. ఎట్లాంటి కథ అంటే మన పురాణాల్లో సుందోపసుందుల కథ తెలుసా? సుందుడు ఉపసుందుడు ఇద్దరు అన్నదమ్ములు, చాలా ప్రేమగా ఉంటారు, ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు, ఇద్దరు విడిపోకుండా. ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి తింటారు, కలిసి నీళ్ళు తాగుతారు, కలిసే వెళతారు, అన్నీ కలిసి చేస్తారు. అంత ప్రేమ ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి. సుందోపసుందులు. మన వాళ్ళు అంటుంటారు చిన్నప్పుడు, వీడిద్దరు సుందోపసుందులు. సుందోపసుందులకి బుర్ర లేదు, బుర్ర లేని వాళ్ళకి సుందోపసుందులు అని చెప్పి అంటుంటారు. ఇద్దరు కలిసి కనుక ఉంటూ బుర్ర లేకుండా పనిచేస్తూ ఉంటే సుందోపసుందులు అంటుంటారు. ఒకరోజు ఏమైంది, వాళ్ళిద్దరు సుందోపసుందులు ఇద్దరు మూర్ఖులు. వాళ్ళు ఇష్టారాజ్యంగా అంతా గందరగోళం చేస్తున్నారు. రాక్షసులు అన్నమాట వాళ్ళు ఇష్టారాజ్యంగా అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలు ఏం చేశారు, అక్కడికి వెళ్ళారు, పైకి స్వర్గలోకానికి వెళ్ళి ఈ సుందోపసుందుల నుంచి మమ్మల్ని ఎట్లాగైనా విముక్తి కలిగించండి మాకు అన్నారు దేవతలు. అడిగితే ఆ దేవతలు అడిగినప్పుడు పరమాత్ముడు అన్నాడు, వాళ్ళకి నేను కాదు అమ్మ దేవిని పంపిస్తానన్నాడు. శక్తిని సుందరిగా పంపించాడు. ఒక చిన్న ఒక 16 ఏళ్ల యువతిలాగా, 18 ఏళ్ల యువతిలాగా ఒక సుందరి వచ్చింది దిగి వాళ్ళ ముందుకి రాగానే ఈ సుందుడు ఉపసుందుడు ఇద్దరు చూశారు ఈ అమ్మాయిని. అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, అందుకే పేరు సుందరి, త్రిలోక సుందరి. ఓకే, త్రిలోక సుందరి వచ్చి దిగింది. రాగానే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి వీళ్ళు అడగడం మొదలుపెట్టారు. సుందుడు వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. ఉపసుందుడు అన్నాడు కాదు నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. ఆ అమ్మాయి అన్నది, సుందరి అన్నది, ఎవరైనా ఒకటే, నాకు ఎవరినైనా చేసుకుంటాను, నువ్వు కావాలంటే నిన్ను చేసుకుంటా, ఆయన కావాలంటే ఆయనకి చేసుకుంటాను, ఎవరైనా పర్వాలేదు నాకు చేసుకుంటాను అన్నది. వాడు అంటాడు, ఒరేయ్ నువ్వు చేసుకోకు, నేను చేసుకోవాలన్నాడు. కాదు నేనే చేసుకోవాలన్నాడు. ఆ అమ్మాయి అన్నది, మీరిద్దరు నిర్ణయించుకోండి, నాకు తెలియదు, మీరిద్దరు నిర్ణయించుకోండి, ఎవరు చేసుకోదలుచుకున్నారో నన్ను మీరు చేసుకోండి అన్నది. నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేసుకున్నా సరే అంది. అంటే అట్లయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరం యుద్ధం చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ అమ్మాయిని చేసుకోవాలి, సుందరిని. మనం ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ అమ్మాయిని చేసుకోవాలి అన్నాడు. అని చెప్పి ఇద్దరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు, యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది, యుద్ధం చేస్తున్నప్పుడు సుందరి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నది, చెంప కింద చేయి పెట్టుకొని ఏం జరుగుతుందా సుందరి చూస్తోంది. సుందుడు ఉపసుందుడు యుద్ధం చేస్తున్నారు. సుందుడు ఉపసుందుడిని చంపాడు, ఉపసుందుడు సుందుడిని చంపాడు. ఇద్దరు యుద్ధంలో చనిపోయినారు. సుందరి హాయిగా వెళ్ళిపోయింది పైకి, చెక్కు చెదరలే సుందరి, అలాగే పైకి వెళ్ళిపోయింది. కనుక సాంఖ్యుడు సుందుడు, వైశేషుడు ఉపసుందుడు, గౌడపాదాచార్యుల వారు సుందరి. ఇప్పుడు ఆయన అట్లా చూస్తూనే కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఒకరికొకరు పోట్లాడుకుంటూ పరస్పరం
వివదంతే. చూసారా, పరస్పరం సుంద ఉపసుందులు వివదంతే అన్నారు. సుందరి గౌడపాదాచార్యుల వారు అజాతివాదం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చూసారా, ఇది ఒక ఉదాహరణ. పౌరాణికంలో ఉదాహరణ చెప్తుంటారు ఇట్లాంటి. విన్నారు ఉంటారు మీరు కథలు. ఎంతమంది విన్నారు? కథ చెయ్యొద్దండి. పేరు విన్నారు, ఓకే. అందుకే పురాణ కథలు చదవాలి. ఇంకొక కథ ఉంది, యాదవీయ కలహం అంటారు. ఒక కుటుంబంలోనే వాళ్ళే కొట్టుకుంటూ ఉంటే దాన్ని యాదవీయ కలహం అంటారు. కృష్ణ పరమాత్ముడు యాదవుడు. ఈ యాదవులందరికీ కాస్త గర్వం అహంకారం ఎక్కువైపోయింది. ఈ ద్వాపర యుగం అంతానికి వచ్చేటప్పటికీ వాళ్ళకి కన్ను మిన్ను కనపట్టలే. అంత అహంకారం వచ్చేటప్పటికీ కృష్ణుడు చూస్తున్నాడు. వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థం కావట్లేదు. బుద్ధి చెప్తే వినేటట్లుగా కూడా లేరు. మన పాలిటిక్స్లో లీడర్స్ లాగా వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి చెప్తే వినరు. అలాగే వీళ్ళు కూడా, ఈ యాదవులందరూ ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోవడం, అన్నీ అక్రమాలు చేయడం అన్నీ చేస్తూ ఉంటే కృష్ణుడు కూడా చూసి ఇంకా మనం చేస్తే అయ్యేది కాదు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళే కలహించుకోవడం మొదలుపెట్టారు. ఆ సముద్రపు ఒడ్డున పోట్లాడుకుంటున్నారు. పెద్ద యుద్ధం జరిగింది వాళ్ళకే మధ్యలో, యాదవీయులకి. యుద్ధం జరిగి రక్తపాతమై సముద్రం అంతా రక్తంగా మారింది. అంతటి కలహం వచ్చింది వాళ్ళకి. ఒక్కడు మిగలకుండా చనిపోయినాడు యాదవుల్లో. దీన్ని కూడా అట్లాగే అంటారు, యాదవీయ కలహం లాగానే వాళ్ళే పరస్పరం విరుద్ధంతే. అట్లా 2 ఉదాహరణలు చెప్తారు. తర్వాత కారిక చదువుతాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? అద్వైతవాది 4వ కారిక. భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే వివదంతో ద్వయా హ్యేవం అజాతిం ఖ్యాపయంతి తే. కించిత్ భూతం న జాయతే అభూతం న ఏవ జాయతే. ఉన్నది పుట్టలేదు, లేనిది పుట్టలేదు. గౌడపాదాచార్యుల వారు అంటున్నారు, వీళ్ళిద్దరు ఇట్లా పోటాడుకుంటున్నారు. లేని దాని నుంచి కుండ పుట్టలేదు, ఉన్న కుండ పుట్టలేదు, లేని కుండ పుట్టలేదు. ఉన్న కుండ పుట్టలేదు సాంఖ్యుడు. గౌడపాదాచార్యుల వారు సాంఖ్యులు చెప్పినటువంటిది ఏమిటి? సత్కార్యవాదం. ఉన్నటువంటి కొండే పుట్టిందంటున్నాడు, అసలు అది పుట్టలేదు. వైశేషికుడు అన్నమాట ఏమిటి? లేని కుండ పుట్టిందంటున్నాడు, అది పుట్టలేదు అన్నాడు. ఏమండి, కుండ పుట్టిందా నిజంగా? మనం ఏం చెప్తాం? కుండ పుట్టలేదు, మట్టే కుండగా కనపడుతున్నది, కుండ అనేది లేదు. ఇప్పుడు ఈ కుండకి బర్త్డే ఉందా లేదా? పుట్టుకంటే బర్త్డే కదా. ఇప్పుడు దీనికి బర్త్డే చేద్దామా వద్దా? ఏమండి, ఉంటే కదా బర్త్డే చేయడానికి, పుడితే కదండి బర్త్డే చేయటానికి. పుట్టలేదే, పుట్టింది స్వామిని అన్నారు. పుట్టింది అన్నారు. పుట్టబట్టే కదా నేను 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను, బట్టే కొనుక్కొచ్చాను, కుండ కదా కొనుక్కొచ్చాను అన్నాడు. 10 రూపాయలు ఇచ్చి కుండ కదండి కొనుక్కొచ్చాను, కనుక కుండ పుట్టింది కనుక బర్త్డే చేద్దామన్నా. నేను అంటాను, కుండ మట్టి నేను తీసుకుంటాను, నువ్వు కుండ తీసుకొని బర్త్డే చేసుకో అన్నా. కుండ తీసుకొని నువ్వు బర్త్డే చేయి, నేను మాత్రం మట్టి తీసుకుంటా. తీసుకోండి. గుండెలు లేవు, ధైర్యం లేదు. ఎందుకంటే స్వామిని కుండ లేదు, స్వామిని మట్టి లేకుండా. అదే కదా చెప్తున్నా. కనుక న భూతం జాయతే న అభూతము జాయతే. లేని కుండ పుట్టలేదు, ఉన్న కుండ పుట్టలేదు, అసలు కుండే పుట్టలేదు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి ఎలా చెప్పాలి? పరమాత్మ నుంచి ప్రపంచం పుట్టింది, ఆయన పుట్టించాడు, జీవులందరూ పుట్టారు అన్నాడు.
లేని జీవులు పుట్టారా, ఉన్న జీవులు పుట్టారా అంటే ఈ జగత్తు, ఈ సృష్టి ఉన్న సృష్టి వచ్చిందా, లేని సృష్టి వచ్చిందా? వీళ్ళిద్దరు ఏం పోటాడుకున్నారు? లేని సృష్టి వచ్చింది అన్నాడు నైయాయికుడు, లేదు ఉన్న సృష్టి వచ్చింది అన్నాడు వీడు. మనమేమంటున్నాం? లేని సృష్టి రాలేదు, ఉన్న సృష్టి రాలేదు, సృష్టి రాలేదు అన్నాం. మరి ఈ సృష్టి ఏమిటండి అన్నాడు. ఈ సృష్టి అనేది బ్రహ్మమే సృష్టిగా కనపడుతున్నది. అస్తిత్వం, ఆ సత్ బ్రహ్మ ఉన్నది ఉన్నది అనేదే నామరూపంలో కనపడుతున్నదే కానీ ఆ నామరూపాలు సత్యం కాదు. మట్టి అనేదే కుండ రూపంలో కనపడుతున్నది కానీ మట్టి సత్యం కానీ కుండ సత్యమా? చెప్పండి. మట్టి కనపడుతున్నది కుండ రూపంలో, కుండ సత్యమా మట్టి సత్యమా? మట్టే సత్యం. మీరు చూస్తున్నది మట్టే కుండ? మీరు చూస్తున్నది మట్టే కుండ? కుండను చూస్తున్నారు, కుండ చూస్తున్నారంటే కుండ ఉన్నదని అంటే అర్థమవుతుంది. ఇందాక ఏం చెప్పారు? కుండ లేదన్నారు కదా. ఇప్పుడు మీరు చూసేది మట్టే కుండ? మట్టి. కుండ రూపంలో ఉన్న మట్టి చూస్తున్నామంటే కుండ ఉన్నదన్నట్లే అయిపోతుంది అది. అప్పుడు మళ్ళీ నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోవాలి. ప్రాబ్లం కనుక మట్టే ఉన్నది. అర్థమైందా? ఈ ప్రపంచం భగవంతుడి నుంచి పుట్టింది అంటున్నారు. ఉన్న ప్రపంచం పుట్టిందా, లేని ప్రపంచం పుట్టిందా అంటే లేని ప్రపంచం పుట్టిందన్నాడు ఆయన. ఈయన ఉన్న ప్రపంచం పుట్టిందన్నాడు. మనం అడుగుతాం, పరమాత్మ నిత్యం, పుట్టింది ఆయన నుంచి అంటే ఆయన కారణం అవుతాడు. కారణం అయితే ఆయన ఏమవుతాడు? అనిత్యం అవుతాడు. అర్థమైందా? కారణం అన్నామంటే కార్యం జగత్ అవుతుంది. ఇది జగత్ కార్యం అవుతుంది. అర్థమైందా? కార్యం అంటే పుట్టింది. ఎప్పుడు పుట్టింది? డేట్ ఆఫ్ బర్త్. పుట్టింది అనగానే ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, సమయం, కాలం వస్తుంది. కాలం రాగానే ఆయన కారణం ఎప్పుడు వికారం చెందాలి కదా. వికారం చెందేది కారణం. బంగారం మారితే కదండి గొలుసు అవుతుంది, మట్టి మారితే కదా కుండ అవుతుంది. అవునా? అదేవిధంగా పరమాత్మ కారణం మారితేనే జగత్తుగా అయింది వాళ్ళ ప్రకారం. ఆయన కారణం, జగత్తు కార్యం. మరి కారణం మారితేనే కదా కార్యం అవుతుంది. వికారమైనది కారణమైనది అది నిత్యం అవుతుందా? నిత్యం కాలేదు. మార్పు చెందుతూ ఉంటుంది కదా. కారణమైతే మార్పు చెందుతూ ఉంటుంది, అది నిత్యం కాదు. అంటే పరమాత్మ నిత్యం కాకుండా పోతాడు. అర్థమైందా? కారణం అన్నాము అంటే పరమాత్మ అనిత్యం అవుతాడు. ఎందుకంటే కారణం మారుతూ ఉంటుంది. మారితేనే కదా కార్యం అవుతుంది. మారితేనే కదా కార్యం అవుతుంది. కనుక పరమాత్మ కారణం అంటే వికారం. వికారం అయితేనే జగత్తు వస్తుంది. జగత్తు వచ్చింది అంటే ఇది కార్యం. కనుక ఇది కార్యం అయితే నిజంగా వస్తే, పరమాత్మ కారణమైతే, పరమాత్మ వికారం చెందితే పరమాత్మ నిత్యం కావడానికి వీల్లేదు. కారణం నిత్యత్వం రెండు ఒకచోట ఉండవు. పరమాత్మ నిత్యం శాశ్వతం అంటే కారణం అని అనడానికి వీల్లేదు. లేదు పరమాత్మ కారణం అంటావా, పరమాత్మ నిత్యం కాదని చెప్పు. కాదు పరమాత్మ నిత్యము కారణము రెండు అంటే తప్పది. అది సాధ్యం కాదు. నిత్యమైనది కారణం కావడానికి వీల్లేదు, కారణమైనది నిత్యం కావడానికి వీల్లేదు. అర్థమైందా? కనుక పరమాత్మ నుంచి ఈ జగత్తు రావడం అనే ప్రశ్న లేదు. పరమాత్మే ఉన్నది కానీ ఉన్నట్లుగా ఇది అన్నీ కనపడేవి నిజం కాదు. ఇప్పుడు మీకు కనపడే కుండ నిజమా అండి? చెప్పండి మీరే. మీరు చూసినంత మాత్రాన కుండ సత్యం అవుతుందా? అదేవిధంగా మనం చూస్తున్న జగత్తు కూడా బ్రహ్మమే చూస్తున్నాం కానీ ఆ నామరూపాలు నిజం అనుకుంటున్నాం. మీరు కుండ చూడంగానే మట్టిని మర్చిపోయినారు, గొలుసు చూడంగానే బంగారం మర్చిపోతాం, గొలుసే కనపడుతుంది మనకు. ఆ డిజైను, ఆహా ఎంత బాగుంది డిజైన్, ఎంత బాగున్నా దాని యొక్క రూప సహజ స్వభావం ఏమిటి?
బంగారం. అంతే కదా, అదేవిధంగా అబ్బాయిని చూస్తాం, అమ్మాయిని చూస్తాం, మనం అన్నీ చూస్తూ ఉంటాం, కానీ బ్రహ్మను చూడటంలో మనం బ్రహ్మమే ఇవన్నీగా కనపడుతున్నాడు కనుక నిజంగా బ్రహ్మ నుంచి ఏది పుట్టలేదు, ఏ జీవులు పుట్టలేదు, జీవుడు బ్రహ్మ నుంచి వేరు కాదు. అర్థమైందా? మనందరం ఆయన నుంచి కింద పడ్డాం. మనం ఎక్కడ పడ్డావు? నువ్వు ఎక్కడా పడలేదు. ఆయన నుంచి నువ్వు వేరవడము లేదు అస్సలు. మనందరం బంధంలో ఉన్నామండి, సంసారంలో ఉన్నాం, మోక్షాన్ని పొందాలి అంటుంటారు వీళ్ళు. గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, నీవు బంధంలోనూ లేవు, నువ్వు జీవుడివి కాదువి, నీకు మోక్షము అవసరం లేదు, నువ్వు ఎప్పుడు పరమాత్మ స్వరూపమే కానీ జీవుడిగా భావిస్తున్నావు. అది అంత భ్రమలో ఉన్నామంటే జన్మ జన్మల గురువులు వచ్చి చెప్తున్నా కూడా ఓహో అలా అనే స్థితిలోనే ఉంటారు. కానీ 30 సంవత్సరాలు 3 డికేడ్స్ దశాబ్దాలు 4 దశాబ్దాలు చెప్పినా కూడా గురువుగారు ముందే కూర్చొని ముక్కు దగ్గర కూర్చున్నా కూడా ఒప్పుకోలేనంతటి గూఢమైనటువంటి అజ్ఞానం మనలో ఉన్నది. ఎందుకంటే ఒక్కటే అహంకారం, ఈ నేను, ఈ దేహం అనేటటువంటి అభిమానం. ఇది వదలనంత వరకు అది రాదు, అది వస్తే ఇది పోతుంది, ఇది పోతే కానీ అది రాదు. ఏది? అహం బ్రహ్మాస్మి. చూడండి నెక్స్ట్ కారికలో, అదే కారికలో వివదంతో ద్వయాహేవం 4వ లైన్, 4వ కారికలో 2వ లైను. వివదంతో ద్వయాహి ఏవం. ఈ విధంగా వీళ్ళిద్దరూ వివాదం చేసుకుంటూ ఏం చేశారు? చివరికి అజాతిం ఖ్యాపయంతితే, వారిద్దరూ కూడా నా అజాతివాదాన్నే స్థాపన చేశారు. ఏమీ పుట్టలేదన్నాడు ఈయన, ఆయన తప్పన్నాడు, ఈయన తప్పన్నాడు. కాబట్టి ఏమైంది? అక్కడ ఉన్నదాని నుంచి పుట్టలేదు, లేని దాని నుంచి పుట్టలేదు, అసలు ఏమీ పుట్టలేదు అన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మనకే ఓటేశారు చివరికి తెలియకుండానే. ఒక్కొక్కసారి అట్లాగే జరుగుతుంటుంది. మూడోవాడు బెనిఫిట్ పొందుతాడు వీళ్ళిద్దరి కంటే కూడా. అట్లా అయిందనమాట ఇప్పుడు వీళ్ళిద్దరి పని. సాంఖ్యులు వైశేషికులు ఇద్దరు కూడా చివరికి ఏమైంది? పరోక్షంగా మన అజాతివాదాన్నే ఒప్పుకున్నారు. అజాతివాదం అంటే ఏమిటి? జాతి అంటే పుట్టడం, ఆ జాతి అంటే ఏమీ పుట్టలేదు నిజంగా. మరి పుట్టారు అంటున్నారు కదండి అన్నారు. అది నీ యొక్క భ్రమ అన్నారు. మాండుక్యం చదివితే ఉన్న భ్రమ పోవడము లేక ఎక్కువ భ్రమ రావడం ఏదో ఒకటి జరుగుతుంది. అట్లంటే భయపడతారు చాలామంది. ఏమంటే నెక్స్ట్ క్లాస్కి రాను నేను. అందుకని ముండకోపనిషత్తు, కేన, కట, ఈశ, కైవల్య, తైత్తిరీయం థరోగా చదివిన వాళ్ళే ధైర్యంగా దీన్ని వినగలరు. లేకపోతే భయంగా ఉంటుంది. ఏమిటో ఈయన చెప్పేది నాకు పైత్యం వచ్చేటట్టు. ఊరికి నేను 6 ఉపనిషత్తులు చదివిన తర్వాత ఈశావాస్యం ఎన్ని ఉపనిషత్తులు చెప్పాను? 6 ఉపనిషత్తులు చెప్పాను. ఈ 6 ఉపనిషత్తులు లభిస్తాయి. 1కి 4 సార్లు వినాలి. ఇది అయిపోయే లోపల, అలాత శాంతి అయిపోయే లోపల మీకు ఇది అర్థం కావాలంటే ఆ ఉపనిషత్తులన్నీ థరోగా ఉండాలి. ఉన్నారంటే ఇది చక్కగా అర్థమవుతుంది. లేకపోతే ఆయన అక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటాను. సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపనిషత్తులన్నీ అవి చదివితేనే ఇది అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. చూడండి 5వ కారిక. ఖ్యాప్యమానమజాతిం తైః అనుమోదామహే వయం వివదామో నతైః సార్ధం అవివాదం నిబోధత. ఈ జగత్తు నిజంగా పుట్టింది అని అంటే ఎవరైనా వాళ్ళు ద్వైతులు అని అర్థం. పరమాత్మ నుంచి ఈ ప్రపంచం నిజంగా పుట్టింది, మనందరం జీవులం, మనందరం కూడా పరమాత్మ కంటే వేరు అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ ద్వైతులు. అంటే ఆయన వేరు, నేను వేరు.
నేను పరమాత్మ నుంచి వేరైపోయినాను అని అర్థం. వాళ్ళకి తెలియటల్లా దోషం చూడండి. పరమాత్మ నుంచి నేను వేరైపోయినాను అంటే ఇక్కడ నేనున్న చోట పరమాత్మ లేడనే కదా అర్థం. బాగా ఆలోచించండి. ద్వైతులు ఏమంటారు? పరమాత్మ నుంచి మనం వేరైపోయి వచ్చాం, ఆయన అక్కడున్నాడు దేవుడా అని మరి మెడ నొప్పి పుట్టినా సరే పైకెత్తి దేవుడా అని చూస్తారు. అంటే ఇక్కడ లేడని నువ్వు ఇండైరెక్ట్గా చెప్పినట్లేనా కాదా? బుద్ధి ఉపయోగించాలి మనం. లేదండి మా బుద్ధి అట్లాగే మూసేసి పెట్టుకుంటామంటే మనం ఏమీ చేయలేము. ఓకే, ఇదంతా బుద్ధి ఉపయోగించే వాళ్ళకి. మాండుక్యోపనిషత్తు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, నేను వేరు, పరమాత్మ నాకంటే దూరంగా ఉన్నాడు అని అన్నారే అనుకోండి, అంటే ఇక్కడ లేడనే కదా అర్థం. అవునా? ఇక్కడ లేడు అంటే ఆ పరమాత్మ ఫలానా చోట ఉన్నాడు, ఇక్కడ మాత్రం లేడు. ఇక్కడ లేకపోతే పరమాత్మ ఆయన పరిమితం కలవాడా అపరిమితుడా? నేను ఇక్కడున్నాను, పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, నేను వేరైపోయాను, పరమాత్మ నన్ను సృష్టి చేసి ఇక్కడ పడేశాడు, ఆయన మాత్రం ఎక్కడో హాయిగా ఉన్నాడు అన్నామే అనుకోండి, ఆ మాటలో ఎంత దోషం ఉందో మనం ఆలోచించాం ఎప్పుడైనా? అంటే ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడంటే ఆయన పరిమితుడా కాదా? పరిమితుడు అంటే ఏమిటి? ఫైనైట్ అంటారు. ఇక్కడ లేడు, అప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడు అని చెప్పి అనగలరా? నేను పరమాత్మ నుంచి వేరైపోయినాను, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ దిగులు పడుతూ కష్టపడుతూ ఉన్నాను, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నట్ట నిన్ను అంటే ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు అంటే ఆ పరమాత్ముడు పరిమితుడు. పరిమితుడే కదా. పరిమితుడు అంటే ఏమిటి? లిమిటెడ్. పరిమితుడు అంటే ఒక చోటే ఉంటాడు, ఆయన ఇక్కడ లేడు పాపం. అంటే దేవుణ్ణి కూడా పరిమితుడిని చేశాం మనం. చూడండి మన గొప్పతనం. ఎవరు? ద్వైతులు. చెంపలేసుకుంటూ దేవుడా నన్ను రక్షించు, నువ్వు ఇక్కడ లేవు అక్కడే ఉన్నావు అంటే ఏంటి? ఆయన్ని పరిమితుడిని చేశాం. కైలాసానికో వైకుంఠానికి మాత్రమే పరిమితుడిని చేసి నువ్వు ఇక్కడ లేవుగా, నువ్వు అక్కడే కదా ఉన్నావు. పెద్ద తెలివితేటలు అనుకుంటుంటారు. అంటే భగవంతుడు కూడా పరిచ్ఛిన్నుడు. భాగవతంలో ఏం రాశాడు? పోతన ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో. ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడని చెప్పద్దు, అంతటా ఉన్నాడు. ఇది అద్వైతులు చెప్పేది. ఇప్పుడు మనం చెప్పేది కరెక్టా, ద్వైతులు చెప్పేది కరెక్టా? మీరే చెప్పండి. మరి వాళ్ళు చెప్పేది ఏమిటండి? అక్కడున్నారు పూజ చేయమంటున్నారు కదా. అవన్నీ ఎల్కేజీ యూకేజీ లెసన్స్. అర్థమైందా? అవన్నీ అవసరమే. అది మనం ఎదగడం కోసం మనకు చెప్పారు. అవన్నీ కూడా అవన్నీ ఎదగడం కోసం చెప్పారు. ఎట్లాగైతే పిల్లలకి మీరు ఒరేయ్ నువ్వు ఆ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, ఈ పని చేస్తూ కూడా చాక్లెట్ ఇస్తాను అంటాం కదా. దేవుడు కూడా అట్లాగే పెట్టాడు. నువ్వు నన్ను పూజించు, ముందు నేను అక్కడ ఉన్నానని నువ్వు నన్ను పూజించు, నాకు అర్చన చెయ్యి, నా కోసం నువ్వు ప్రార్థించు, నన్ను రమ్మనమని పిలు. అవును, రారా మా ఇంటి దాకా అని త్యాగరాజులు వారు పాడారు కదా. రారా మా ఇంటి దాకా అని పాడారు. నన్ను రమ్మని పిలు, నీ దగ్గరికి వచ్చి కూర్చుంటా. మళ్ళీ అక్కడ కాదు, అక్కడెక్కడో కూర్చోద్దు, నా హృదయంలో కూర్చో అని చెప్పి అడుగు, అప్పుడు కూర్చుంటా. అప్పుడు నీకు బుద్ధిలో గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపిస్తా. అప్పుడు ఆ శనాయి నగర్లో గురువు గారి దగ్గరికి పోయి హాల్లో కూర్చుంటే వాళ్ళు బాగా చెవు విలువబెడుతూ నీకు చెప్తారు. ఏమని? నేను నీకంటే వేరు కాదని నీకు చెప్తారు. అందుకు అద్వైత భక్తి. అర్థమైందా? కనుక ద్వైతం లేకుండా అద్వైతం రాదు. అందుకని మనకు ఒక మెట్టుగా పెట్టారు. ఎంతో భక్తి పూజ చేసిన వాళ్ళకే ఇందులో రుచి వస్తుంది. ఇందులో రుచి వచ్చిన తర్వాత కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వి ఫాల్ ఇన్ లవ్ విత్ గురు. అదే వి ఫాల్ ఇన్ లవ్ విత్ గురు అన్నాం. అంటే గురువు గారి మీద ప్రేమతో ఆ గురువు గారిని చూడగానే కొంచెం ఐస్ అయిపోతాం.
ఐసైపోయి ప్రేమలో పడ్డారా లేదా? పడ్డారు. అట్లా గురువుగారిని ప్రేమతో ఆరాధించి గురువుగారు అంటారు, నా మీద ఉన్న ప్రేమని శాస్త్రం మీదకి తిప్పు అంటారు. తిప్పుతారు గురువుగారు. అట్లా గురువుగారు కూడా ముందు ఆయన మీద ప్రేమని, ఆయనకి ప్రేమ ఉన్నట్లుగా నటిస్తాను. నిజంగానే ఉన్న ప్రేమ ఉన్నది, నటించడల్లా. ఆ ప్రేమని, ఆ గురు శిష్యుల ప్రేమని ఇద్దరు శాస్త్రం, గురువుగారి శిష్యుడి ముఖాన్ని శాస్త్రం వైపు తిప్పుతారు. ఎందుకంటే ఆ శిష్యుడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అని గురువుకి తపన. ఆ శిష్యుడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి శిష్యుడు గురువునే చూస్తూ ఉంటే వాడిని పుస్తకం వైపు చూడు, శాస్త్రం వైపు చూడు అన్నాడు. ఇంకా వాడు మన నుంచి వెళ్ళిపోడు అన్నప్పుడు, లేదా ముందుగానే తిప్పామనుకోండి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ట్రిక్కులు. ఆ ట్రిక్ చెప్తున్నా నేను. అందుకని గురువు గారు మనల్ని శాస్త్రం వైపు తిప్పుతారు. అప్పుడు శాస్త్రం ఏం చేస్తుంది? నన్నేం చూస్తావు నువ్వే బ్రహ్మ అని అంటుంది శాస్త్రం. అప్పుడు శాస్త్రం నీ ముఖాన్ని నీ వైపుకే తిప్పుతుంది. చూసారా? అంతర్ముఖం అవుతావు నువ్వు. కనుక ఇది పద్ధతి. కనుక ద్వైతం అనేది నిందించం మనం. వీళ్ళందరినీ నిందించడం కోసం కాదు మనం చదివేది. సాంఖ్యము, వైశేషికము ఇవన్నీ నిందించడం కోసం కాదు మనం చదివేది. ఆ శాస్త్రాలని చెప్పినది ఏమిటి, అలా చదివితే అలా తెలుసుకుంటే మనకు మోక్షం రాదు, జ్ఞానం అనేది ఉండదు. కనుక దానిలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకొని మనం సరియైనటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం అవన్నీ విచారణ చేస్తున్నాం. కానీ ద్వైతాన్ని నిందించడానికో, విశిష్టాద్వైతాన్ని నిందించడానికో, ఆ దేవుళ్ళని నిందించడానికో కాదు మనం ఇక్కడ కూర్చున్నది. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని నిందించం. అర్థమైందా? అందరూ కూడా వ్యావహారికంలో సత్యమే. మనది ఏమిటి? వ్యావహారికమా పారమార్థికమా? పారమార్థికం. నాకేమిటి వాళ్ళందరితో పోట్లాట, అందరం భాయ్ 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 అంటాం. అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఖ్యాప్యమానాం అజాతిం తై, వారి చేత అజాతిం ఖ్యాప్యమానాం, వాళ్ళు అజాతివాదాన్నే స్థాపన చేశారు. వారికి తెలియకుండానే ఇద్దరూ కలిసి స్థాపన చేశారు. ఖ్యాప్యమానాం అంటే పరోక్షంగా వారిరువురు అజాతివాదాన్నే తెలియజేస్తున్నారు, అజాతివాదాన్నే నిర్ణయించారు. ఖ్యాప్యమానాం. వయం అనుమోదామహే. చాలా సంతోషం మనకి, చాలా సంతోషం. సుందరి హాయిగా సుందరంగా ఉన్నది అన్న. కృష్ణుడు చూస్తూనే ఉన్నట్ట. యాదవీయుల కలహం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే కృష్ణుడు వెళ్ళొచ్చు కదా. కృష్ణుడు ఏం చేశాడట? అట్లాగే చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉన్నాడట. కొట్టుకోండి కొట్టుకోండి అంటున్నాడు కృష్ణుడు. యాదవీయ కలహం ఆయన కళ్ళ ముందే రక్తపాతం జరుగుతూ ఉంటే కొంచెం కూడా చలించలేదు కృష్ణుడు. అదేవిధంగా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే, అనేక మతాలు కొట్టుకుంటూ ఉంటే, మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అనుకుంటుంటే మనం ఏం చేస్తాం? చూస్తూ ఉంటాం. ఓకే, కొట్టుకోండి, మీకు బుద్ధి వచ్చే వరకు అంతే, మీ జన్మలు పడుతుంది. ఇంకా అనుమోదామహే, మేము అంగీకరిస్తున్నాము, మేము ఆనందంగా అంగీకరిస్తున్నాము. వాళ్ళిద్దరు కలిసి అజాతివాదాన్నే చెప్తున్నారు. నా వివదంతః, మేము వాళ్ళతో పోట్లాడం. మేము వాళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే పోయి ఒరే నువ్వు చెప్పేది తప్పు అని అక్కర్లేదు. వాళ్ళిద్దరు తప్పు అని చెప్పి వాళ్ళే పొట్టుకుంటుంటే మనకు ఎందుకు చెప్పడం? నేను వెళ్ళి చెప్పాలా సాంఖ్యుడికి నువ్వు తప్పు అని చెప్పాలా మనం? ఎందుకని? ఆయన తప్పని వైశేషికుడు చెప్పేశాడు కనుక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు వైశేషికుడి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే తప్పండి, అసత్కార్యం అని చెప్పాలా మనం? అక్కర్లేదు. ఎందుకని? సాంఖ్యుడు చెప్పేశాడు కనుక ఇప్పుడు మనం ఎంట్రీ అవసరమా లేదా? అక్కర్లేదు. చూసారా తెలివిగల వాళ్ళ లక్షణం ఇది. అదే చెప్తున్నారు. న వివదంతః, మేము వారితో ఎటువంటి భేదాభిప్రాయాలని వాళ్ళతో మేము వివాదము చెయ్యము. అద్వైతులమైన మనం వాళ్ళతో వివాదం చెయ్యము. తైహి సార్ధం అంటే వారితో, తైహి సార్ధం. సార్ధం అంటే ఏమిటి? వారితో
మేము వివాదం చెయ్యము. అవివాదం నిబోధత. అద్వైతం అనేటువంటిది ఎప్పుడు వివాదానికి అతీతమైనది. అవివాదం నిబోధత అంటే, నిబోధత అంటే నువ్వు తెలుసుకోవలసినది ఏమిటది? ఈ పారమార్థిక సత్యమైనటువంటి అద్వైతం ఎప్పుడు వివాదంలో చేరదు, వివాదం చెయ్యదు ఎవరితో. కారణం ఏమిటంటే వివాదం చేయడానికి వ్యావహారికంలోకి దిగాలి. ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అంటే, పోట్లాడాలి అంటే వ్యావహారికంలోకి దిగాలి. వ్యావహారికంలోకి దిగాము అంటే దానికి వాడి స్టాండ్ పాయింట్ కరెక్ట్, వాళ్ళ స్టాండ్ పాయింట్ నుంచి వాళ్ళు కరెక్ట్, వీళ్ళ స్టాండ్ పాయింట్ నుంచి వీళ్ళు కరెక్ట్. కనుక ఎవరికి వాళ్ళు కరెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎందుకు పోవడం, తలదూర్చడం అందులో? కనుక స్టాండ్ పాయింట్లు వచ్చినాయి అంటే ఏమవుతుంది? ఒకళ్ళకొకళ్ళు నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అంటూ ఉంటారు కదా. కనుక వ్యావహారికం వచ్చిందంటేనే స్టాండ్ పాయింట్, రిలేటివ్ స్టాండ్ పాయింట్. కనుక స్టాండ్ పాయింట్లో పోట్లాడుకునే విషయం కాదు మంది. అద్వైతం బ్రహ్మ, తురీయ ఆత్మ, దానికి రిలేటివ్ రియాలిటీ కాదు, అది అబ్సల్యూట్ రియాలిటీ. దేర్ఫోర్ మనం ఏం చేయాలి? వాళ్ళల్లో ఎంట్రీ కాకూడదు, అది ఎంటర్ అవ్వవలసిన పని లేదు. అది వ్యావహారికం, మనది పారమార్థికం. కనుక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, సత్తా భేదం ఉన్నది వాళ్ళకి మనకు. కనుక మనం వాళ్ళు పోట్లాడుకుంటుంటే వింటూ ఉండడం డ్రామాలాగా. న వివదామహే అవివాదం నిబోధత. మన్నది అవివాదం. ఇక్కడ వివాదం అనే పేరే ప్రశ్నే లేదు. అండి మీతో కొంచెం ఆర్గ్యుమెంట్ చేయాలండి అన్నాడు. నమస్కారం అండి అంటారు. ఆర్గ్యుమెంట్ ప్రశ్నే లేదు. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నామంటే అహంకారం, మమకారం ఇవన్నీ వచ్చేసినాయి. వీటన్నిటికి సత్యత్వాన్ని ఇచ్చినట్లు అయింది మనం. కనుక ఆర్గ్యుమెంట్ చేసేవాడు, ఈ మనిషి పేరు, ఊరు ఇవన్నీ కూడా మిథ్య. ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకు? మిథ్య అయినప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకండి? ఇంకా ఆర్గ్యుమెంట్ చేసేవాడు మిథ్య, వినేవాడు అంతకంటే మిథ్య. నామరూపాలు మిథ్యా కాదా? కుండ పోట్లాడుకుంటున్నాయి. ఈ కుండ ఇంకో కుండ పోట్లాడుకుంటున్నాయి. పోట్లాడుకోవాలా? బుద్ధి లేకపోతే పోట్లాడుకుంటాయి. బుద్ధి ఉంటే నువ్వు మట్టే నేను మట్టే, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, ఎందుకు పోట్లాడుకోవడం? అందుకని మనం ఎవరితో పోట్లాడాం చూసారా? ఆహా, టెన్షన్ లేదు. 5వ కారిక, 6వ కారిక. అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హ్యమృతో ధర్మః మర్త్యతాం కథమిష్యతి. ఇది చాలా ముఖ్యమైన కారిక. 6, 7, 8 గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మం కారణము కాదు. ఈ జగత్తుకి బ్రహ్మము కారణము కాదు. నిజంగా కారణంలాగా కనపడుతుంది కానీ నిజంగా కారణం కాదు. ఏమండి మరి బ్రహ్మ నుంచి పుట్టలేదా ఇదని? అసలు ఎవడు చెప్పాడు పుట్టిందని? పుట్టిందని నువ్వు నిర్ణయించు ఫస్ట్, తర్వాత చెప్తా నేను. అట్లాగంటారా? అవును, నిజంగా పుట్టలేదు. మట్టి నుంచి కుండ పుట్టిందా? బ్రహ్మ నుంచి కూడా జగత్తు పుట్టలేదు. మట్టి కుండగా కనపడుతోంది, బ్రహ్మము జగత్తుగా కనపడుతున్నాడు అంతే. తాడు నుంచి పాము పుట్టిందా? తాడు నుంచి పాము పుట్టిందా? పుట్టలేదు. ఆ పాముకి డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు చేయాలి. మరి పాము కనపడుతుంది అన్నాడు. నీకు కనపడినంత మాత్రాన పుట్టిందా ఏమిటి? ఏమంటే నాకు కనపడుతోంది కదండి అన్నాడు. లైట్ వేసుకో తెలుస్తుంది అన్నాడు. జ్ఞానం అనే లైట్ వెలగాలి లోపల, అంతవరకు నీకు ఈ ప్రపంచం పుట్టినట్టుగా కనపడుతుంది. అప్పుడు మా మనవడు పుట్టలేదంటారు.
నువ్వు మనవడని పేరు పెట్టుకున్నావు. అది పంచభూతాలతో చేయబడినటువంటి ఒక మ్యాటర్ అది. దానికి మనవడని పేరు పెట్టావు. అందులో ఉన్న ఆత్మ చైతన్యమే ఆ శరీర రూపంగా కనపడుతున్నదే కానీ నిజంగా పుట్టలేదు, పరిణామం చెందింది. ఈ మ్యాటర్ అనేటువంటిది పరిణామం చెందింది. నిజంగా బ్రహ్మము గనక మారితే పుడితే అడుగుతున్నారు చూడండి, అజాతస్యైవ ధర్మస్య, అసలు ఆయనకి పుట్టుకే లేదు, పరమాత్ముడికి పుట్టడం అంటూ లేదు అసలు. ధర్మస్య అజాతస్యైవ ధర్మస్య, అక్కడ ఈ కారికండి 3వ అధ్యాయంలో చూసాం అద్వైత ప్రకరణంలో. అదే కారికే అక్కడ భావ అన్నారు, ఇక్కడ ధర్మ అంటున్నారు, అంతే తేడా. 3వ అధ్యాయం 20వ కారిక ఇంటికి వెళ్ళి చూసుకోండి. అజాతస్యైవ, జన్మ లేనటువంటి ధర్మస్య, పరమాత్మకి, పరమాత్మ ఈ ప్రపంచముగా మారాడను, పుట్టాడను, పుట్టించాడను, ఇవన్నీ చెప్తున్నారు. కథం అజాత అమృత ధర్మ, ఏదైనా మారింది అంటే ప్రపంచంగా ఆయన మారాడు అన్నాం అనుకోండి. గాడ్ బికేమ్ ద వరల్డ్ అని మీరే కదా చెప్పారు స్వామిని, దేవుడే ప్రపంచంగా మారాడు. అప్పుడు అట్లా చెప్పాను నీకు నేర్పడం కోసం. అది సత్యం కాదని ఇప్పుడు చెప్తున్నాను, అది అధ్యారోపం, ఇది అపవాదం. ఆయన నిజంగానే మారాడనుకోండి, ప్రపంచంగా ఆయన అయినాడు అంటే ఏమవుతుందో తెలుసా? ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది, అది లెక్క. అదే చెప్తున్నారు, అమృతస్య అమృత ధర్మ అజాత. ఆ పరమాత్ముడు అమృత స్వరూపుడు, ఆయన మార్పు అంటూ ఉండదు, ఆయనలో మార్పు ఉండదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. మరి ఇదంతా ఏమిటి జగత్తు? అది నీకు కనిపిస్తున్నట్టుగానే నిజంగా లేదు అన్నారు. దానిలో సత్యత్వం లేదు, దాంట్లో సత్యత్వం లేదు. కుండ కనపడిందా లేదా? కళ కనపడిందా లేదా? కళలో వస్తువులు కనపడ్డాయా లేదా? నిజమా? అది అంటే బాగానే ఆయన ఒప్పుకుంటారు. ఇప్పుడు స్వామిని జగత్ సత్యం కాదనగానే అమ్మో అమ్మో ఎట్లా ఒప్పుకోవడం, ఎట్లా ఒప్పుకోవడం? కళ సత్యం కాదని ఎట్లా ఒప్పుకుంటావు? అన్ని చేసి చూసి భయపడి అరిచి కళలో ఏం లేవని ఎట్లా ఒప్పుకున్నావు? మేలుకోగానే వచ్చింది మెలకువ. ఇది అంతే, మేలుకోవాలి, మేలుకో అన్నారు. ఆయన ఎప్పుడు నిద్రపోడు, నువ్వు మేలు కొలుపుతూ ఉంటావు. ఆయన ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్ట, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆయనకేమిటి, ఎప్పుడు మెలుకుతూ ఉండే, ఆయనకి నిద్ర లేదు, ఏమీ లేదు ఆయనకి. ఆయన నిద్రపోతే మనం చెప్పిన మాట వింటాం అసలు. ఆయన నిద్రపోడు, అమృత, ఆయన ఎటర్నల్. ఏదైతే కారణమవుతుందో మారితే అది మృతం అవుతుంది. మారింది అంటే అది అమృతం కాదు. అమృతమైనది మృతం కాదు, మృతమైనది అమృతం కావడానికి వీల్లేదు అంటున్నారు. అజాత అంటే పుట్టుక లేనటువంటి, అమృత శాశ్వతమైన, మృతం మర్త్యం కానటువంటిది. మర్త్యతాం ఏష్యతి, వీళ్ళు గనక జాతిం అజాతస్య ధర్మస్య ఏవ జాతిం ఇచ్చంతి, అటు పుట్టుక లేనటువంటి ఆ పరమాత్మని పుట్టించేటట్లు చేస్తున్నారు. ఆయన పుట్టించాడు, ఆయనే ఇదిగా మారాడు, ఆయన నుంచి మనం వేరైపోయినా మనల్ని అందరినీ పుట్టించాడు ఆయన అంటే, మనందరినీ పుట్టించాడు అనగానే ఏమైంది? ఇప్పుడు మనకు మనం వేరే, ఆయన వేరు. ఆయన కారణమైతే ఆయన మార్పు చెంది ఉండాలి కదా. అప్పుడు ఆయన అమృతుడు అవుతాడా? మార్పు చెందేవాడు అమృతుడు అవుతాడా? మార్పు చెంది అంది అంటే అది నశిస్తుందా లేదా? మృతస్య అన్నారు. మర్త్యతాం ఏతి, అమృతత్వం అయినటువంటిది మర్త్యాన్ని పొందుతుంది అన్నాడు. ఇమ్మోర్టల్ విల్ బికమ్ మోర్టల్. తర్వాత చూస్తాం, కొంచెం గంభీరంగా ఉంటాయి కారికలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.